దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యం నిమిత్తం అనేక విషయాలు మనం వింటూనే ఉన్నాం. యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో యోబు స్నేహితుడైన తిమ్మాతి అని ఆ వ్యక్తి ఎంత తెలివిగా యోబుతో మాట్లాడుతున్నాడో వాక్య గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. అయితే మనము ఈ వచనాన్ని వివరించుటకు ముందుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రక్షక, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, మేమేమై ఉన్నామో అది నీ చిత్తము, నీ ఉద్దేశము కాదు, మా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశమే. మా ఉద్దేశాన్ని మరుగు చేసి నీ ఉద్దేశాన్ని నెరవేర్చమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, అలుపుడైన నేను నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటకును నీ బిడల ఎదుటకు నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి. నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా, నా జ్ఞానము సరిపోదు గనుక నీవు నాలో ఉండి నీ బిడలతో మాట్లాడి నా అలుపుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరగా వాడుకుని నీవే ప్రకటన చేయమని నీ లేఖనమును గ్రంథమును శాసనము ద్వారా బయలుపరిచి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మన అంశము ఆల్రెడీ విన్నాం. ఆ అంశాన్ని మీ ముందు ఉంచుచున్నాను. సరిచేసుకునుట లేదంటే శిక్షించబడుట. శిక్షక పాత్రుడిగా సరిచేసుకునుట లేదా శిక్షించుకునుట. ఇక్కడ ఎవరు శిక్షించుకుంటున్నారు, ఎవరికి శిక్షక పాత్రుడు అని వాక్య గ్రంథంలో మనం చదువుతుంటే ఇక్కడ యోబు గ్రంథంలో యోబు భక్తుడు మరి చూడండి, ఒక వచనమేమో యోబు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఒక వచనమేమో తన స్నేహితులు సంభాషించినట్లుగా ఉంటుంది మాటలు. అయితే 3వ వచనము యోబు, మొదటి వచనము, 2వ వచనం, 3వ వచనం యోబు తన స్థితులని తగ్గించుకుంటూ తనకు తానుగా తగ్గించుకుంటూ దేవునికి మహిమకరముగా నిలిచిన వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ తిమ్మానుయుడైన తన స్నేహితుడు ఎంతో తెలివిగా సాతానుగాడు తనలో ప్రవేశించి ఎంతో చాకచక్కగా చూటుపోటు మాటలతో పొడుస్తున్నప్పుడు ఆ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయనేది మనం చదువుతుంటే 4వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదువుతున్నప్పుడు, అమ్మ తల్లి చదువు. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలలను పుట్టి తలంపులు అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము మా ముఖమును కొట్టగా నా శరీరము రోమములను. అంటే చూసారండి ప్రియులారా, ఇక్కడ ఎంత వేదనగా పడుతుంది. ఇక్కడ యోబు యొక్క శరీరం ఆల్రెడీ అప్పటికే నలగొట్టబడుతుంది, శోధించబడుతుంది. కానీ యోబు బయటపడట్లా. ఎందుకు బయటపడట్లేదంటే, ఇంతవరకు జీవించిన జీవితము యోబు చాలా గొప్ప జీవితం కలిగి ఉన్నాడు. అయితే ఈ గొప్ప జీవితం ఎవరో మొత్తున్నట్టుగా, ఎవరో కావాలని లాగేసుకున్నట్టుగానే యోబు జీవితంలో జరుగుతుంది. మన జీవితాల్లో కూడా
ఇలాంటి సూచనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత తెలివిగా యోబు ఎంత తెలివిగా దాన్ని చక్కగా ఎదుర్కొంటున్నాడు అని మనం చూస్తుంటే 16వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఒకసారి చదువుతున్నప్పుడు చదువమ్మా. అది అది అమ్మ మరొకసారి చదువు. అది నిలుచుచుండగా దాని రూపమును నేను గుర్తుపెట్టలేను. గుర్తుపెట్టకపోతుని ఒక రూపము నా కన్ను ఎదుట ఉండెను. ఒక నేను ఏమనగా దేవుని సన్నిధి దేవుని బిడ్డలారా, ఇక్కడ తిమ్మానీయుడు మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా, దేవుని సన్నిధిలో నువ్వు బలవంతుడు కదా, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది కదా, ఎలాగూ నువ్వు ఇలాగా కనబడుతుంది అన్నప్పుడు ఇక్కడ మనము ముందుగా చదువుకున్న వచనంలోనే చూడండి 7, 8 లేదా 5, 6 వచనాల్లో మాట్లాడుతాను. ఎంత తెలివిగా అంటే, ఒక విషయం నాకు తెలియవచ్చింది, నేను తెలుసుకున్నాను, ఎవరో చెప్తే నేను విన్నయున్నాను అంటున్నాడు. అంటే ప్రియులారా, చాలామంది తెలియని విషయాలు చాలా చక్కగా అవతల వారి మనసుల్లోంచి బయట పెట్టడానికి ఇలాగ అనుకున్నట్టు ఒకరు చెప్పారు, ఇది నిజమేంటవా అని దాన్ని క్లియరెన్స్ చేయటకు మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియదు, ఒక రాయేస్తారనమాట. ఇలాగా యోబు విషయంలో తిమ్మానీయుడిలో ఉండి సాతానుగాడు అనేకమైన సూటుపోటులు పొడుస్తున్నాడు. 17వ వచనములో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, మాట్లాడుతున్న ఈ మాటలు ఎంత మనిషిని అంటే కొట్టకుండానే, తిట్టకుండానే, గాయపరచకుండానే గాయము రేపే వారిగా ఉంటాయి మాటలు. చదువమ్మా. తన్ను సృజించిన తను సృష్టించిన సన్నిధిని, నరులను పవిత్రపరిచెను. ఆయన తన చావుకులను నమ్మలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగట మట్టి బురదలో అమ్మా కల్పించిన వారు యందు, మట్టిలోను పుట్టిన వారు యందు చిమ్మటి చిదుకుపోని వాడి యందు మరి ఎన్ని కనుగొనును. ఉదయము మొదలుకుని సాయంకాలం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నుకు లేని వారై సదాకాలము నాశనమయుందురు. వారు రాత్రులు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యోబుకును తిమ్మానీయుడిక మధ్యన జరుగుతున్న విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. ఇక్కడ తిమ్మానీయుడును చూడండి, కాముగా ఉంటే చాలు, కానీ ఆ పని చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కెలుకుతున్నారు. కెలకటం అంటే చాలామంది మన మధ్యన మాట్లాడుతూ ఉంటారు, ప్రియులారా అది నీకు జరిగి ఉండకూడదే, ఎలా జరిగిందంటావు, నాకు తెలిసిండి ఏ తప్పు చేయలేదే, నీకెందుకు ఈ శిక్ష వచ్చింది,
అరే నీకెందుకు ఇంత అన్యాయం జరిగిందని ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. మన మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది ప్రియులారా. కొన్ని చోట్ల కొన్ని సమయంలో ఇలాగ యేసు మరి యోబు భక్తుడిని పట్ల తన స్నేహితుడు తిమ్మానీయుడు అనగా తెలివి నేర్పిన వాడు, జ్ఞానము నేర్పిన వాడు, అభివృద్ధి దారి చూపించిన వాడేమో కృంగిపోతున్నప్పుడు తన వలన అభివృద్ధి పొంది తన వలన మేలు పొందిన ఇతడు ప్రశ్నలు వేస్తున్నాడు. మనం అంటాం కదా చాలాసార్లు ప్రశ్నలు వేయకండి అని. ఇక్కడ యోబుకి అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? 21వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా కనబడుతున్న ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే, చదువమ్మ 21వ వచనంలో ఏమంటున్నాడు అతడు? వారు ప్రియులారా చూడండి, మృతులైన వారు మృతు నందుతున్నారు కదా, కానీ నీకే ఎందుకు ఇలాగా ఈ శ్రమ అంటే యోబు అంటున్నాడు, ఇది దేవుని చిత్తము తప్ప నా చిత్తము కాదు అన్నట్టుగానే జరుగుతుంది. అవును, దేవుని ఎడల మేలు పొందటానికే తప్ప కీడు పొందటానికి మనం సరిపడమా? దేవుని ఎడల ఆశీర్వాదం పొందటానికి మనం ఎదురు చూడాలా? ఆయన ఎడల సాతానుగా ఆయన నామములో కలిసి సాతానుగాడు శోధిస్తున్నాడని గ్రహించి దాన్ని జయించుటకు మనం సిద్ధపడమా అని యోబు ప్రశ్నించినట్లుగానే కనపడుతుంది ఇక్కడ. ఇవాళ చాలా మందికులో అలాంటి ప్రశ్నలు వేయరు. మనం ఆశీర్వాదం పొందటాకనే, మేలును పొందటాకనే, దీవించబడటానికి ఇష్టపడతాం తప్ప శోధనకు ఇష్టపడం. మరి నువ్వు శోధనకు ఇష్టపడకపోతే ఈ లోకం మైలం, ఈ లోక పాపం, ఈ లోక నువ్వు చేసిన పాపక్రియలు తొలగపోవాలంటే నీవు కొంత మైలును కలిగి నీలో ఉన్న మైలుమును కడుక్కోవాలి. ప్రియులారా చూడండి, బురద పట్టి నీళ్ళను నీటితో కడుక్కోవాలి, తనతో తర్వాత చీపురు కూడా వాడాలి. ఇక్కడ నీ హృదయం అనే మరి ఆ గృహాన్ని శుద్ధి చేయాలంటే మొదటిది పరిశుద్ధాత్మ ఆదరణ కావాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము నీకు ఆదరణగా సహాయముగా పడకపోతే మాత్రం నువ్వు శుద్ధుడు కాలేవు. ఇక్కడ యోబు అదే మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ మాటలు తిమ్మానీయుడితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. మాట్లాడుతున్నాడు అంటే నీతో నాతో కూడా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆశీర్వాదము కొరకు ఎదురు చూడ కాక ఆశీర్వాదం కంటే శోధన కొరకు ఇష్టపడి ఎదురు చూస్తేనంట శోధని దగ్గరకు వచ్చి వణుకుపోతుందంట. ఇదేంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు వీడు, ఈమె నన్ను పేరు పిలుస్తుంది అంటే ఈమె అని భయపడతాడంట. ప్రియులారా ఎందుకు భయపడతాడంటే నీ పిలుపులో అంత గద్దింపు ఉంటుంది. నువ్వు పిలిచే పిలుపులో దేవుని యొక్క శక్తి దాగబడుతుంది. అప్పుడే సాతానుగాడు అంటారు, ముందుమూరు దావదాసయ్య గారు అన్నారు, ఏమని తెలుసా? సాతానా నువ్వు ఎలాగ రావటానికి సిద్ధపడ్డా, వచ్చేసా గుమ్మం వరకు వచ్చే లోపలికి, నువ్వు చేయవలసిన పని ఏదుందో చేసే, దాన్ని భరించుటకు నీ సిద్ధముగా ఉన్నానన్నారంట. ఇవాళ ఆశీర్వాదం పొందడానికి, మేలును పొందటానికి ఒకటి తప్పింది మరొకటి కావాలని కోరికలు కోరుకుంటాం, కానీ కనీసం కొంతైనా నేను శ్రమ కలిగి ఉన్నాను, నాకు శ్రమ వస్తుందంటే ఇది నా దేహము నా ఆత్మ శుద్ధించబడుతుంది, నేను శుద్ధుడిని అవుతున్నానని ఎవరైతే కనుగొంటున్నారో, ఎవరైతే గ్రహిస్తున్నారో వారి ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చేరిపోతారు. ఎందుకంటే అందుకే ప్రభు అన్నారు, ముందుమూరు దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో, తనువో నాదిది గోకై కొనిమేయో ప్రభువాని పనికి ప్రాది చింపుమి అంటే తనువు నాది ఇదిగో ప్రభా, నేను నీ పని కొరకు నేను అంటే నా దేహము నా ఆత్మ నీ దరికి చేర్చుకుంటకు నేను ఏ శోధనైనా భరించుటకును జయించుటకు సిద్ధపడి ఉన్నానని భరించినప్పుడు ప్రియులారా సాతానుగా నీ దగ్గర రావడం భయపడతాడు. ఎందుకంటే యోహాను గారిని పద్మదీపంలో వెయ్యక ముందు చాలా శ్రమలు పెట్టారంట. కాగే మరిగే నూనెను ఎలాగంటే ఒక పెద్ద తొట్టిని తయారు చేసి అందులో సుమారు 400 లీటర్ల ఆయిల్ మనిషి ఈత కొట్టినంత మరి అంత ప్లేస్ పెట్టి
దాన్ని మరిగించి ఆ నూనెలో పడవేశారంట. నూనెలో పడవేసిన వారు ఆ నూనె పడి చాలా మంది కాలిపోయారు, లేదంటే ఆ వారు ఇబ్బంది పడ్డారు దగ్గరికి వెళ్ళటానికి. అంత వేడిలో ఈయన స్థానం ఈత కొడుతున్నాడు అంటండి. ప్రియులారా, అంటే శోధన ఎలా మారిపోయింది, అతనిని దేహాన్ని కూడా కాల్చట్లేదు. అంటే ప్రియులారా, నీలో ఎవరున్నారు? శోధన పడి 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 ఏమైపోయాడు? శోధనకు అలవాటు పడిపోడు అనుకోండి, ఇంక శోధన అనిపించదు. శ్రమపడి పని చేసిన చూడండి, పశువు కాడి తన మెడ ఏమవుతుందండి? పశువుకి కాయేస్తుంది. అది ఎంత బరువు పెట్టినా పెద్ద లెక్క అనిపించదు, సమానంగా నడిచి వెళ్ళిపోతుంది. అలాగే యాపాకు, అది చిగురాకును కానీ యాపాకు కానీ 1-2 సార్లు నవరండి, అది నవలగా తీపితనం వస్తుంది. ప్రియులారా, అలాగనే శ్రమ అనేది ఎప్పుడైతే నీ మీద వస్తుంది, ఇది శ్రమ అని నువ్వు గ్రహించిన నాడు నీ దగ్గర నిలవదు. ఎందుకంటే నువ్వెప్పుడైతే గ్రహించావో, నువ్వెవరి మీద ఆధారపడటానికి సిద్ధపడుతుంటే, నిన్ను సృష్టించిన నీ తండ్రి అని దేవుని మాటలకును, నీ జన్మించిన నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలకు లోబడి ఆలోచించటం మొదలు పెడతావు. నువ్వు ఆలోచించటం మొదలు పెట్టావంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. యోబు తెమ్మానీయుడు తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు, తనకు సమాధానం చెప్తూ హృదయాన్ని ఎవరి వైపు పెట్టాడంటే దేవుని వైపు పెట్టాడు. ఈరోజు ఈ లోకంలో ఎన్ని పనులున్నా, ఎంత శోధనని నీ ఇంటి చుట్టూ వేసినా, యోబు అంటున్నాడు, యోబు యొక్క పనివాడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ అన్నగారింటిలో ఎదుట ఇదిగో నీ పిల్లలైన వారు నేను ద్రాక్షారసం ఆహారం భుజించుచున్నప్పుడు ఒక సుడిగాలి వచ్చి వారిని అందరినీ చంపివేసింది, నేను ఒక్కనే మిగిలొచ్చాను అన్నప్పుడు యోబు ఉలుక్కుపడ్డాడా, భయపడ్డాడా అంటే తన శరీరములో ఏమాత్రం శరణము లేకుండా చాలా బలంగా నిలబడ్డాడు. ప్రియులారా, అలాగే 3-4 ఇలాగ వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అయితే అందరూ అయిపోయిన తర్వాత అతను అనుకున్నాడు, ఏమీ లేదు, ఇది నేను బాధపడి నేను ఇంకా లెక్క చేయకుండా ఉంటే, దీన్ని గ్రహించకుండా ఉంటే ఇంకా సాతానుగాడు నా మీదకు, నా తండ్రికి శోధన కల్పించేలాగా ఉన్నాడని గ్రహించి సాతాను చేతికి చిక్కకుండా ఏం చేశాడు? తన వస్త్రాలు చించుకున్నాడు, మరి తల వెంట్రుకలు కొరిగించుకున్నాడు, ఒక దిగంబరిగా మారిపోయాడు. తల్లి గర్భము నుండి ఎలాగైతే దిగంబరిగా వస్తాడు, ఏమండి వెంట్రుకలు కూడా సరిగ్గా ఉండవు తల మీద, అలాగనే అతడు ఉండి దేవునికి మొరపెడుతున్నప్పుడు ప్రియులారా, కొన్ని రోజుల తర్వాత తన తెమ్మాడు స్నేహితులు వచ్చి ఈ సంభాషణ అంతా, మనం చదువుకున్న సంభాషణ అంతా కూడా జరుగుతున్నది. గమనించండి, మన ఇంటి పక్కనే, మన ఇంటిలోనే ఉంటారు మనల్ని ప్రశ్నించేవారు. ప్రశ్న అంటే ఎలాంటి ప్రశ్న? సాతాను ప్రశ్న. అది వాళ్ళు స్వయముగా ప్రశ్నించవ, ఎప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడు మాట్లాడిన వారు, ఎప్పుడు ఏమీ చేయని వారు మన దగ్గర వచ్చి రేసగా మాట్లాడటం, రేసగా సమాధానం చెప్పడం జరుగుతుంది. అంటే ఇది సాతానుగాడి పనని దాన్ని చక్కగా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు యోబు తన స్నేహితులు చుట్టుబాట్లతో పొడిచినా కానీ ఆలోచనతో సమాధానం చెప్పాడు. అందుకే క్రైస్తవులనే కాదు, మానవ జన్మముకు ఆలోచన చాలా గొప్పది. అందుకే మానవుడు ఆలోచించగల మనస్సును కలిగిన వాడు అని మనం గమనించాలి. మానవుడికి మాత్రమే ఆలోచించే మనసు ఉంది. ఈ లోకంలో దేనికి ఆలోచించే మనసు లేదు. కుక్క కానీ సింహం కానీ ఒకవేళ నీ మీద విశ్వాసం కలిగి ఉంటే, ఇతడు నన్ను ప్రేమించాడు లేదా నాకు ఆహారం పెట్టాడని గుర్తించుకుని అవి సహాయపడతాయి. కానీ ఆలోచించే మనసు మనిషికి మాత్రమే ఉంది. అది దేవుని రూపాన్ని కలిగిన మనిషి. అందుకే మనిషి దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడో పరలోకములో, దేవలోకములో, ఈ లోకంలో నువ్వు కూడా అలాగ ఆలోచన కలిగి ఉంటావు. గమనించు కుమార్తె, కుమారుడా, నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, గమనిద్దాం. ఎందుకంటే ప్రియులారా, మనం గమనించిన నాడు, ఆలోచించిన నాడు, గ్రహించిన నాడు సాతానుగాడు ఆలోచిస్తాడు. నువ్వు ఆలోచించవనుకోండి, దాన్ని అలా ఎదుర్కోవాలని గ్రహించవనుకోండి, సాతానుగాడు వణుకుతాడు. అవును, చాలా బలవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి సుమారు బలవంతుడు చాలా కండ్లు తిరిగిన వాడి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఎలాగుంటది?
ఒక నక్కలాగా లేదా కుక్కలాగా కనబడతాం. అదే అన్నాడు కదా, ఎవరు దావీదు భక్తుడు ఏమండి గొలియాత్ అంటున్నాడు, ఒరే నీ కంటికి నేను కుక్కలా కనపడ్డానా అంటాడు దావీదుని. ఎవరు? గొలియాతు. నీ కంటికి ఎలా కనపడుతున్నాను రా, కర్రేసుకొస్తున్నావు నువ్వు అని అంటాడు. ప్రియులరా, అలాగునే దేవుని యొక్క శక్తి కూడా అలాంటిదే. నీవు దేవుని పట్ల ఎప్పుడైతే దృఢమైన నమ్మకంతో ఉన్నావో, దృఢమైన విశ్వాసంతో నువ్వు ఉన్నావో, విశ్వాసం యొక్క ప్రేమతో నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు చాలా బలవంతుడు. నీ శక్తిని చూసి ఈ సృష్టి వణుకుతుందంటండి. అంత శక్తిమంతుడు కుమారుడా, కుమార్తె. భయపడవద్దు అనేదే దేవుని ఉద్దేశం. భయపడకొని 365 సార్లు బైబిల్ గ్రంథంలో రచించబడిన మాటలు భయపడవద్దు అని. ఇది మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఉగ్గుపాలు పట్టినట్టుగానే ఈ మాటలు మనకు అలవాటు చేశారు. కానీ దాన్ని గ్రహించి నడుచుకున్న నాడు సాతాను యొద్దకు రాడు, నీ యొద్దకు వచ్చినా నిలవలేడు. యోబు శిష్యులు వారు శోధించుచున్నా కానీ తెలివిగా సమాధానం చెప్పగల శక్తి యోబు కలిగిన వాడు. అందుకనే మనము కూడా ఎదుటివారు మనల్ని శోధించుటకు వచ్చినా, వాదవేటకు వచ్చినా, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని గ్రహించినప్పుడు నీవు దాన్ని ఎలాగా ఎదిరించగలమని ఆలోచించడం మొదలు పెడితే దేవుడు వెంటనే నీ బుర్రానికి ఆలోచన పుట్టిస్తాడు. చాలా తెలివిగా నీ చేతికి నొప్పి కలగకుండా, నీ చేతికి మట్టంటుకోకుండా నువ్వు దాన్ని వచ్చే దురాత్మ సంబంధమైన మనిషి అయినా మరొకటైనా ఎంత శక్తి గలదైనా సరే నువ్వు దాని దగ్గర నుండి తొలగించబడతావు. ఎందుకంటే మనం చదువుకుంటూ ఉంటే చూడండి, ఇక్కడ కనపడుతున్న మాటలని. ప్రియులరా, దానియేలు భక్తుడు సింహబోన్లో పడినప్పుడు సింహాలన్నీ చుట్టుముట్టేసినాయి. ఒకటే అనుకుంటున్నాడు, భయపడట్లే. దానియేలుకి భయం అనేది ఎరగడు. ఎందుకంటే అన్ని గమనించిన వాడు. నిత్యము ప్రార్థనలు ఉన్నవి. దానియేలు దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టడం మా క్షణం అండి దోత వచ్చేసింది అంతే. చుట్టుపక్కల ఉన్న సింహాల నోరులన్నీ ఏమండి ప్లాస్టర్ వేసినట్టు గద్దించేసి యోబుకును పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవదూతకు సంభాషణ జరుగుతున్నప్పుడు ఇవన్నీ వింటున్నాయంట. అంటే చూడండి ప్రియులారా, కడుపు నిండిన యొక్క జంతువు ఎలాగూ పడుకుని విశ్రాంతి తీసుకుంటుందో అలాగా సింహాలు విశ్రాంతి తీసుకున్నాయంట. ప్రియులారా, మనం గమనించాలి ఒక విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆవరించుకుంటున్నాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిన్ను తాగుతుందో, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు నిన్ను ప్రకాశించబడుతున్నావో నువ్వు ఖచ్చితంగా బలవంతుడివే. అది నీ కంటికి కనపడదు, నీ ఆలోచనకు అంతకపోవచ్చు, కానీ నిన్ను ఆవరించుచున్న నీ శక్తిని చూసి నిన్నేదైతే ఇబ్బంది పెట్టాలనుకున్నాయో అది మనిషి అయినా మృగమైనా మరొకటి దురాత్మ అయినా నిన్ను చూసి భయపడుతుంది. నీకు కనపడదా శక్తి, కానీ నిన్ను చూసి నిన్ను నాశనం చేయాలనుకున్నా, నిన్ను పాడు చేయాలనుకున్న వాటికి నిశక్తి కనబడుతుంది. అప్పుడే నువ్వు బలవంతుడవుతావు. నువ్వు అనుకుంటా చాలా అమ్మాయా చాలా ప్రమాదాన్ని తప్పించుకున్నాను అనుకుంటా. అది నువ్వు తప్పించుకున్నది కాదు, నీలో ఉన్న దైవశక్తి తప్పించింది తప్ప నీ అంత నువ్వు తగ్గించుకున్నది కాదు అని గమనించగల పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరకు ఆత్మబలాన్ని సమకూర్చునుగాక. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే ప్రియులారా, చూడండి, తనకు తాను సరి చేసుకుంటాం. యోబు తెలివిగా సరి చేసుకుంటున్నాడు. అటువంటి ఆలోచన మీకు కూడా ఇవ్వాలనేది ప్రభు పేరట మీ అందరికి మరొకసారి తెలియపరుస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ కొందనాలు. యోబు కలిగిన జ్ఞానము, యోబు కలిగిన శక్తి, యోబు కలిగిన బలము మనుషులందరికీ ఉంది ప్రభా. యోబంతడు ఒక్కడికే కాదు ప్రభా. ఆనాడు ప్రజలు మొదలుకొని, ఆనాడు మా పితృడైన ఆదాము మొదలుకొని, ఈనాడు రేపు నీ రాకడొచ్చే సమయం ప్రతి మానవుడికి ఆ శక్తి కలిగి ఉన్నాడు ప్రభా. అది గ్రహించి ప్రార్థించే కృపను, నేను నిన్ను స్తుతించే సహాయమును, నిన్ను గణపరిచే గొప్ప మేలును ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమగల మా రాజా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో
ప్రార్థిస్తున్న మా ప్రార్థన, మా దేశ ప్రజల యొక్క ప్రార్థన, మా విశ్వాసుల యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన, విజ్ఞాపుల యొక్క చేసేవారి ప్రార్థన, తండ్రి బోధకులు చేసే ప్రార్థన, నాయన పండితులు చేసే ప్రార్థన, ఎవరైతే నీ పట్ల కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి నెరవేర్పు దయచేయమని ప్రభా, మా దేశం 29 రాష్ట్రాలకు ప్రజలు, 29 మంది ముఖ్యమంత్రులు, ఎందరిలో మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇలాగ ఒక్కొక్క శాఖలు కలిగిన వీరందరినీ దీవించము ప్రభా. ఇదిగో విజయవాడ, అలాగే ఖమ్మము మరి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ప్రభా. మరి 9 రోజులు పైగానే కావస్తున్న ఈ వరదల నుండి తగ్గుపడుతున్న ఈ ప్రజలకు గొప్ప వెలుగును తండ్రి తగ్గినట్టు తగ్గిగా ఉంది, కానీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా వాతావరణ కేంద్రం ఇంకా 4 రోజులు రోజు రోజుకి పొడిగించుకుంటూనే వాతావరణం చెప్తూనే ఉన్నారు. అవును ప్రభా, ఎంతో టెక్నాలజీ వచ్చింది, అయితే మనుషుల్లో మాత్రం ఆలోచన లేదు. టెక్నాలజీ పెరిగింది కానీ మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, నది కింద ఉన్నా నది పైన ఉన్నా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరి మట్టుకు వారే ఒకరి మీద ఒకరు నివసించడానికి సిద్ధపడుతున్నారు, కానీ జాగ్రత్తలు తీసుకోకుండా జీవిస్తున్న ఈ ప్రజలను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, ప్రపంచ దేశ ప్రజలు 900 కోట్లు, ఈ 900 కోట్ల ప్రజలని దీవించము, ఆశీర్వదించము. నా దేశ ప్రజలు ప్రభా 150 కోట్ల ప్రజలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, సిటీలు, నేను ఇంకా అనేకమైన ఊరులు అన్నీ కూడా నీటితో, వర్షాలతో, వాగులతో పొంగుతూ నాయన అనేక రకాల ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి ప్రభా. నీవు నాయన నీ రెక్కల నీడలో కాపుదల, రక్షణ, ఆదరణ దయచేయండి. అలాగే నా దేశ యొక్క ప్రధానులు మొదలుకొని తండ్రి మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగా శరీరంలో బలహీనతలు కలిగిన వారు, షుగరు, బీపీ, అలసట, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న, లెగలేని వారు, మొకాల నొప్పి, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు, నేను పేర్లేని వ్యాధులతో బాధించబడుతున్నవారు, వీరందరినీ కొత్తగా ఒక తెగులు వచ్చిందని ప్రభా. దేవా, ఆ తెగులును ఆనాడు కూడా అలాగే కరోనా ఒక వ్యక్తి ద్వారా వచ్చింది, దేశమంతా ప్రపంచమంతా మరి ప్రవేశించింది. అలాగనే రాబోతున్న తెగులును కూడా జయించుకుంటూ ప్రతి వారిని ఆత్మతో నింపి బలపరచమని, అలుపుడిని అయోగుడిని నేను చేసిన ఈ దేని ప్రార్థన, ఈ చిన్ని ప్రార్థన నీ పాదములు ఎందుకు చేర్చుకు నెరవేర్పు దయచమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన సిలువ రక్తంలో కడగబడి ఆయన రాజ్యముకి ఎత్తబడుతుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.